అధికారంలోకి రావాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో మీ దగ్గరకు రావడం జరిగింది. ప్రధాని మోడీ గారు వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ సంతోషంగా పెట్టిన పరిస్థితి నుంచి అటెన్షన్ డ్రా చేయటం, డైవర్ట్ చేయటం కోసం ఏదైనా కుట్ర పన్నారా, ఆ కోణంలో కూడా అవసరం ఉంటే ఏదన్నా సిఐడి ఎంక్వైరీ కానీ ఏమంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు తీయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ కోణంలో కూడా ఎలా జరిగింది, ఎవరు అది గంజా ఏంటి సార్, తిరుపతిని గంజాకేం స్పేర్ చేయట్లేదు వాళ్ళు. గంజా విచ్చలవిడిగా అందుబాటులో ఉండి ఆ గంజా తాగిన కుర్రాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, సీసీ ఫుటేజ్లన్నీ చూచి సునిశ్చితంగా దర్యాప్తు చేసి ఈ కుట్రకోణాన్ని బయటకు తీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఎందుకు చేస్తే ఎంతకైనా సమర్థత. బాబాయిని కొట్టేశారండి, సొంత బాబాయిని వేసిన బ్యాచ్ సార్ అది. కాదు అంటానికి లేదు, కాదు అని మనం అనలేము. సొంత తల్లిని ఇబ్బంది పెట్టిన బ్యాచ్ సార్, చెల్లి ఎక్కడుందో తెలియని బ్యాచ్ సార్ అది. బాబాయ్ కూతురు మండుటెండలో ఢిల్లీ పురవీధుల్లో అమ్మాయి పడ్డ కష్టం ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్. ఆ కోణంలో పూర్తిగా కొట్టేయటానికి వీల్లేదు సార్. ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను నేను, యాక్షన్ తీసుకోమని అడగట్లేదు నేను. దర్యాప్తు చేయండి సునిశ్చితంగా, సిఐడి ఎంక్వైరీ వేయండి సార్. లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరన్నా ఒక కమిటీ వేయండి, 2-3 సీనియర్ ఆఫీసర్తో ఏం జరిగిందో చూడమనండి. కూలంకషంగా దర్యాప్తు చేయించండి, ఈ కోణాన్ని బయటికి తీయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎట్లా జరిగింది, 3 చోట్ల 4 చోట్ల జరిగింది అది. భక్తుల మీద నేను ఇది జరగకపోతే ఎంతో సంతోషించేవాళ్ళం. భక్తులు ఇంత పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పి సంతోషించేవాళ్ళం. అధికార గణం కూడా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పోయేది. నేను కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది సబవేది. అధికారులు ఇంకొంచెం కట్టుదిట్టంగా ఉండవలసింది, ఏర్పాట్లు ఇంకొంచెం ఎక్కువగా చేసి ఉండవలసింది. వాటన్నిటి మీద కూడా దర్యాప్తు చేయాలి, ఈ కుట్ర కోణాన్ని కూడా వెలుగు తీయాలి దర్యాప్తు చేసి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎలా వెళ్ళిన ఈ వీడియో క్లిప్పింగ్స్ నేషనల్ మీడియాకి విత్ ఇన్ నో టైం. అంటే సంబడీ ఈజ్ డ్రాఫ్టెడ్ ఫర్ దాట్, సంబడీ ఈజ్ డెప్యూటెడ్ ఫర్ దాట్. దాని మీద ఉంచారు కొంతమందిని. ఇది జరిగినప్పుడు వీడియో తీయండి, ఇమీడియట్గా తీసి నేషనల్ మీడియాకి పంపించండి. లేకపోతే ఎలా జరుగుతుంది సార్? ఈ కోణంలో దర్యాప్తు చేయించండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నా. ఇది ఊరికే పోవటానికి లేదు. 6 ప్రాణాలు బలికొన్న ఈ సంఘటన మీద కూలంకషంగా దర్యాప్తు చేయించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? థ్యాంక్ యూ.